డిజిటల్ కేంద్రం ఇవన్నీ ప్రజలకు కాకపోతే ఎవరికి ప్రయోజనం? అది కొంతమంది వ్యక్తులకి సంపద సృష్టించడం. మరి అదే కదా అంబేద్కర్ చెప్పిన ఆశయాన్నే కదా ఇక్కడ జగన్ చేసింది. కానీ అది నెగిటివ్ ఎట్లయింది? ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇకపోతే ఆదాయాలకు మూలమైన పరిశ్రమలు ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. పరిశ్రమలు నాశనం చేయదలుచుకున్న వాళ్ళు ప్రజలకే మాత్రం ఆత్మీయులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి వారిని నేను ప్రజాశత్రువులుగా పరిగణిస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని జడగొట్టారు? కియా పరిశ్రమని బెదిరేసింది పత్రికలు, అమర్ రాజాని బెదిరేసింది పత్రికలు. కానీ వాళ్ళు ఎక్కడికైనా పోయారా? కానీ ప్రజల్ని ఏం మోసం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోయారని మోసం చేస్తున్నారు. వాళ్ళు వేరే బ్రాంచ్లు అక్కడ పెట్టుకుంటే అది వెళ్ళిపోయినట్టు. అదే మైక్రోసాఫ్టోడో ఇన్ఫోసిస్టోడో వచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినట్టు. ఇంత తప్పుడు ప్రచారాలు, ఇంత అబద్ధ ప్రచారాలు. ప్రతి ముక్క అంబేద్కర్ గారు ఎట్లా చెప్పారు, ఇక్కడ ఇది జరగలేదు అంటూ ప్రజల్ని పచ్చి దగాతో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని అనర్థదాయకంగా ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటి వార్తల్ని ఏమనాలి? దీన్ని అసహించుకోవాలా, తిట్టాలా, చీ అనాలా, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకా రోజు అని నాకే చిరాకు పుడుతోంది. అంత స్థాయిలో జర్నలిజాన్ని దిగజారుస్తూ మళ్ళీ ఎదుటి వాళ్ళు అమ్ముడుపోయారని చెప్పి ప్రచారం చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పచ్చిగా అమ్ముడుపోయినటువంటి జర్నలిజాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళే చేస్తూ ఉన్నారు. లేకపోతే